ప్రతి సక్సెస్ఫుల్ మగవాళ్ళ వెనుక అలాంటి సక్సెస్ఫుల్ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ముందుకు సాగుతూ ఉంటుంది అనమాట ఆ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. స్పిరిట్ మీడియా ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంక అందరు అయిపోయిందా? తర్వాత శ్యామ్ మన టీం అంతా మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఏ కిరీటి, సారీ కిరీటి, మోనికా బంగార్, లిఖిత అమ్మ, అసలు ఎంత క్యాజువల్ గా మాట్లాడేశారంటే పిఆర్ సురేష్, అయ్యయ్యో అసలు ఎవరిని మర్చిపోట్లా, అందరినీ కవర్ చేశారు. తర్వాత అఖిల్ ఆల్రెడీ మాట్లాడా, అనుపమ గారు, నరేష్ గారి గురించి తర్వాత ప్రిపేర్ అయి మాట్లాడతా. చాలా చెప్పాలి. నరేష్ గారు మాకు పెద్ద దిక్కు కాదు ఇంట్లో, తండ్రి ఎట్లనో మా సినిమాకు నరేష్ గారు అట్లా మాకు పెద్ద దిక్కు ఉంటే. అనుపమ గారు కూడా మామూలు సపోర్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అనుపమ, థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ అయితే ఇంటి మనిషి చేయాల్సిందే, తప్పదు, డిఫాల్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్, తరుణ్ నా డార్లింగ్. అది తరుణ్ భాస్కర్ లేకపోతే సినిమా లేకుండేది. తరుణ్ తెలుసా విషయం. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాధపడుతుంది, పొద్దున కూడా కాల్ చేసిండు అన్న, అక్కడ షూట్ లో ఉండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీడియో పంపించండి, వీడియో చూసారు కదా అందరు. తరుణ్ది థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భద్రప్ప, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. గోరటి వెంకటని వేదికపైకి రావాల్సిందిగా సురేష్ బాబుని తీసుకొని రా. Okay, here we welcome our MLC and our lyricist and our legendary singer Goreti Venkana gariki సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. గోరటి వెంకన్న నాకు ఇంటి మనిషి అన్న, ప్రతి దానికి సపోర్ట్ ఉంటాడు. దీనికి పాటలు రాసిండు, మీరు ముందు ముందు చూస్తారు. అలసింద్ర వంకోలేకున్నావే పిల్ల. గోరెటి వెంకన్న గారిని ప్రజాకవిగా చూసిరు, సినిమా రచయితగా కూడా చూసిరు. దీంట్లో యంగ్ గోరెటి గారిని చూస్తారు, ఒక 20 years ఏజ్లో ఉన్న ఒక గోరెటి గారిని చూస్తారు. చాలా అద్భుతంగా రాసిరు. ఒక్కొక్క పాట అసలు మొన్న ఒక 2 lines ఇచ్చిండు, సినిమా కథ చెప్పేసిండు ఒకే లైన్లో. నాకు ఆ రోజు నైట్ అసలు అంటే నేను బంద్ చేసినా కానీ దానికంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. అద్భుతంగా ఇచ్చింది డాడీ. థ్యాంక్ యూ. మా పేషెంట్స్ మీ టైం ఇచ్చి రాసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ. అడుగుతాను సార్ ప్లీజ్. అమ్మ ఏడిపించింది. ఏమి యాక్షన్ సహజ అంటే మామూలు ఆ తండ్రి కోరికున్నప్పుడు కన్నీళ్ళు అంటే ప్రతిసారి చూసినప్పుడు ఆ సీను కన్నీళ్ళు వచ్చినాయి. తర్వాత తరుణ్ ఆయన నిరాశ అయిపోద్ది. ఆయన ఏం యాక్షన్ అరే ఎంత వాళ్ళిద్దరి కట్టిన. అయితే నేను జగన్ సినిమా పట్ల చాలా కదని ఎక్కువ సినిమాలకే రాసిన నా ఉన్న పరిమితుల వల్ల. అయితే ఈ సినిమా కొత్త ప్రపంచది. నేను అద్భుతంగా ప్రతి సీను స్క్రీన్ ప్లే కానీ అవన్నీ చెప్పేటంత సినిమా నాలెడ్జ్ నాకు ఉండదు కానీ